మన రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్ మీరందరూ చూసే ఉంటారు. చాలామంది ఇంకా చూడని వాళ్ళు కూడా ఉంటారు. మన రిఫ్లెక్షన్ ప్రోలో రిఫ్లెక్షన్ సనాతన కాన్క్లేవ్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మనం పోస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే మన రిఫ్లెక్షన్ మెయిన్ ఛానల్ డిమానిటైజ్ అయ్యి సంవత్సరం అవుతుంది. మనకు యూట్యూబ్ నుంచి ఒక్క రూపాయి కూడా వస్తలేదు. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, మీరు ఒక్క రూపాయి పంపుర్రి, నేను 100 రూపాయల అవుట్పుట్ చూపిస్తాను అని చెప్పేసి. అండ్ రిఫ్లెక్షన్ సనాతన కాంక్లు మన ఆఫ్టర్ డిమానిటైజేషన్ కూడా యూట్యూబ్ నుంచి మనకు ఒక్క రూపాయి రాకున్నా కూడా చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఏ స్థాయిలో చేసినామో మీరు అందరు చూస్తున్నారు. అండ్ మీ అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా హిట్ అయింది. అండ్ ప్రతి వీడియో కూడా మనం పోస్ట్ చేస్తాం అనమాట. ఫేస్బుక్లో కూడా లక్షల మంది చూస్తున్నారు. ఎట్ సేమ్ టైం యూట్యూబ్లో మనం కొత్త ఛానల్లో పెడుతున్నాం రిఫ్లెక్షన్ ప్రో. సో కొంత వ్యూవర్షిప్ తక్కువగా ఉంది, ఎందుకంటే స్ప్రెడ్ అవ్వట్లేదు. సో మీరందరూ కూడా దాన్ని చూసి మీకు తెలిసిన వాళ్ళకి పంపే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దాంట్లో చాలా అద్భుతమైనటువంటి కంటెంట్ మనం ఇచ్చాము. అండ్ మీ సహాయ సహకారాలు నాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ మేము చేస్తున్నటువంటి వర్క్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సపోర్ట్ అస్. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. సౌదీ అరేబియా, కేరళ, ఢిల్లీలోని ఒక మెట్రో స్టేషన్. ఏంటి ఈ మూడింటికి లింక్ అనుకుంటున్నారా? చాలా పెద్ద సంబంధమే ఉన్నది. అది అర్థం కావాలంటే ముందు మనం దేశ రాజధాని ఢిల్లీకి పోదాం. ప్రధాని, హోంమంత్రి కూడా ఉండేది అక్కడనే. అక్కడ మన చీపురు పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా ఉంటాడు. ఆయన గత 12 ఏళ్లుగా పుష్కర కాలం పాటు పండగ చేసుకున్న ఏకైక సిటీ స్టేట్ అది. ఒక పల్లెటూరు కూడా లేని అల్ట్రా మోడర్న్ మెట్రోపాలిటన్ ఢిల్లీ మహానగరంలో శుక్రవారం ప్రార్థనలు కాగానే వేలాది మంది మెట్రో స్టేషన్ల మీదకి ఎగబడతారంట. ఫ్రైడే ప్రేయర్స్ని మీడియా నంగనాజిగా చెప్తుందంటే అర్థమైంది కదా, ఎస్ వాళ్ళే. నెట్లో వైరల్ అవుతున్న వీడియోలో వాళ్ళంతా టికెట్లు తీసుకోవడం, క్యూ లైన్లో రావడం, ఇలాంటి ఆచార సాంప్రదాయాలు ఏం పెద్దగా పట్టించుకోలేదు. ఎగురుతూ, దుంకుతూ, గెంతుతూ వచ్చేసారు. నెత్తిన టోపీలతో, చేతిలో సెల్ ఫోన్లు పట్టుకొని సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ మురిసిపోతా ఉన్నారు. ప్రస్తుతానికి మెట్రో స్టేషన్ని త్వరలోనే యావత్ దేశాన్ని ఇలాగే కబ్జా చేస్తామని వాళ్ళు తమదైన రీతిలో సంకేతం ఇచ్చారు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ సీన్ కట్ చేస్తే ఒకసారి కేరళకు పోయొద్దాం. గాడ్స్ ఓన్ కంట్రీ అంటుంటాం కదా మనం. ఇప్పుడు ఆ గాడ్ మారిపోతున్నాడు అనుకోండి. బంగ్లాదేశీల గాడే కేరళలోనూ విజృంభిస్తున్నాడు. బంగ్లాదేశ్ నుంచి వేల మైళ్ళ ప్రయాణం చేసి వస్తున్న అక్రమ చొరబాటుదారులు తమతో పాటు తమ వన్ అండ్ ఓన్లీ గాడ్ని కూడా తీసుకొస్తున్నారు. కేరళలోని మసీదుల్లో వీళ్ళంతా నెట్వర్క్లో ఫామ్ అవుతున్నారు. బంగ్లాదేశీ అక్రమ వలసదారులకి ఎవరు సహకరిస్తారు? గతంలో కాంగ్రెస్ వారి భస్మాసుర హస్తపు పాలనలో అస్సోం రాష్ట్రం హాయిగా ఉండేది. అక్కడైతే పెద్దగా భాష, సంస్కృతి, సాంప్రదాయం, వాతావరణం వంటి చిక్కులు కూడా ఉండేవి కావు. 1947లో ఏదో పీకేస్తామని మత ప్రాతిపదికన విడిపోయారు బంగ్లాదేశీలు. తర్వాత 1971లో భారత్ పెట్టిన స్వాతంత్ర భిక్షతోటి పశ్చిమ పాకిస్తాన్ నుంచి కూడా బయటకు వచ్చి తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్గా అయింది. అప్పటి నుంచి మహమ్మద్ యూనస్ అనే అమెరికా చెంచాగాడు వచ్చి కుర్చీలో కూర్చున్న దాకా బంగ్లాదేశీలు సాధించింది అంతగా ఏం లేదు. అందువల్ల బంగ్లాదేశీలకు దేశం అంటే గౌరవము, గర్వము రెండు కూడా ఉండేవి. సిగ్గు శరము లేకుండా దొంగ ఆధార్ కార్డులు, ఇతర డాక్యుమెంట్లతోటి భారత్ మొత్తం వ్యాపిస్తూ ఉంటారు ఈ కొడుకులు. మన హైదరాబాద్తో సహా భాగ్యనగర్ బంగ్లాదేశీ సంత వద్దకి ఒక్కసారి వద్దాం. మళ్ళా అస్సాంలో హిమంత్ బిశ్వశర్మ పాలన మొదలైనాక అక్రమ బెంగాలీ ఉన్మాదుల ఆటలు సాగడం కష్టమైపోయింది. ఎన్ఆర్సీ అమలు జరుగుతుందనే భయం కూడా పట్టుకున్నది వాళ్ళు. దాంతో భారత్లోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నారు బంగ్లాదేశీ దొంగలు. వాళ్ళకి బంగ్లాదేశ్లోని ఏజెంట్లు, మమతా బెనర్జీ వారి వెస్ట్ బెంగాల్లోని ఏజెంట్లు సహకరిస్తారు. మెల్లగా బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్లోకి ప్రవేశించిన బంగ్లాదేశీ ఎలుకలు కేరళ చేరుకుంటాయి. అక్కడికే ఎందుకు? ఢిల్లీ, ముంబై, భాగ్యనగర్ లాంటి చోట్ల మన మియాలు మకాం వేస్తుంటారు. కానీ కేరళ చాలా రోజులుగా వాళ్ళ ఫేవరెట్ ప్లేస్. కమ్యూనిస్టులకు మిగిలిన చివరి రాష్ట్రం కేరళ. అక్కడ అధికారం నిలుపుకోవడానికి సిపిఎం పార్టీ అనుబంధ సంఘాలు ఎంతకైనా తెగిస్తూ ఉంటాయి. వాటిలో కార్మిక సంఘాలు కూడా ఉంటాయి కదా. వాటికి ఈ బంగ్లాదేశీ బాపతుగాళ్లతోటి చాలా పని. అధికార కమ్యూనిస్టు పార్టీ యూనియన్ సంఘాల నేతలు అక్రమ బంగ్లాదేశీలకు భద్రత, ఉద్యోగాలు, పత్రాలు అన్నీ ఏర్పాటు చేస్తుంటారు. మరి ఇన్ని చేసి దిక్కుమాల బంగ్లాదేశ్ కాకుండా భారత్లో ఉండే అవకాశం కల్పించిన ఎర్ర పార్టీల వారికి దొంగ బంగ్లాదేశ్ ఓట్లేస్తారా? లేదా? ఖచ్చితంగా వేస్తారు. అలా విదేశీ దొంగలు, స్వదేశీ దొంగలు కలిసి కేరళని పంచక తింటా ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసదారులు రావడంతో నిజమైన స్థానిక కేరళ ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్లకి అవకాశాలు కరువు అవుతా ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి పెళ్ళాం పిల్లల్ని పట్టుకొని అడుక్కోవడానికి వచ్చిన వాడు ఎంత జీతం ఇస్తే అంతకే పనిచేస్తాడు. కక్కుర్తి వ్యాపారస్తులకి అంతకంటే కావాల్సిందే ఉంటుంది. రాష్ట్రం, దేశం ఏమైనా సెక్యులర్ ఇండియన్స్కి పట్టింపు ఉండదు కదా. అలా ఇప్పటికే కేరళలోని ఎర్నాకులంలో ఉన్న పెరంబపూర్ వంటి ప్రాంతాలు నాన్ కేరళ అయిపోయినాయి. అక్కడ మొత్తం ఈ బంగ్లాదేశీస్ అంతే. వారి రూల్సే అక్కడ వర్తిస్తూ ఉంటాయి. డ్రగ్స్, వ్యభిచారం, అక్రమ వసూలు ఇట్లా చాలా జరుగుతూ ఉంటాయి. కేరళ కమ్మి సర్కార్కి ఓట్లు, సీట్లు, నోట్లు వస్తుంటే ఇంకేం సమస్య? హాయిగా నిద్ర అనిపిస్తూ ఉంటుంది.
రాజకీయ జాతి రత్నాలకు కేరళలోని మసీదుల్లో ఉండే మతోన్మాద ఆనిముత్యాలు కూడా తోడైపోతూ ఉంటారు. వారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ శాల్తీలకు కేరళలోని నిజమైన భారతీయ ముస్లిం మహిళలతో పెళ్లిళ్ళు చేస్తుంటారు. ఇలాంటి పెళ్లిళ్లకు కొన్నిసార్లు ఒక్కటంటే ఒక్క డాక్యుమెంట్ కూడా ఉండదు. అంతా మసీదుల్లోని మత పెద్దల కనుసన్నల్లో జరిగిపోతుంటుంది. బంగ్లాదేశ్లో మొదలై కేరళకు వచ్చి స్థానికుడిని పెళ్లి చేసుకుని భారత్లో కలిసిపోయిన మరికొందరు ఇంకో అడుగు ముందుకు వేస్తున్నారు. కేరళకు ఆనుకొని ఉన్న కర్ణాటకలకు తూరి అక్కడ కూడా ఉపాధి అవకాశాలు కొల్లగొడుతూ దీర్ఘకాలంలో భారత్ను కూడా బంగ్లాదేశ్ చేసే పనిలో ఉంటారు. కర్ణాటక నుంచి కొందరు మన భాగ్యనగర్, హైదరాబాద్ కూడా వస్తుంటారని పోలీసులు, ఇతర దర్యాప్తు అధికారులు చెప్తా ఉంటారు. అర్థమైంది కదా సమస్య? బంగ్లాదేశ్తో, అస్సోంతో, వెస్ట్ బెంగాల్తో, కేరళ, కర్ణాటకతో కాదు, హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్ర సహా మనందరిది. మనం ఎంత లేటుగా గుర్తిస్తే అంత ఫాస్ట్గా కనుమరుగు అవుతాం ఖాయం. తక్షణం గుర్తిస్తే బ్రతికి బట్ట కడతాం. అసలు ఇంతకీ ఇప్పుడు మనం ఈ బంగ్లాదేశ్ టు కేరళ టూర్ ఎందుకు వేయాల్సి వచ్చిందనే అనుమానం కూడా మీకు రావచ్చు. జనవరి 30వ తేదీన 27 మంది అక్రమ బంగ్లాదేశీయుల్ని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సయ్యద్ అనే వాడి ఇంటిని 100 మంది పోలీసులు చుట్టుముట్టాల్సి వచ్చింది. పోలీసులకి అక్కడ అక్రమ వలసదారులు ఉన్నారని చెప్పింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు. ఏటీఎస్ సమాచారంతో ఎర్నాకుళం పోలీసులు ఎట్టకేలకు 27 మందిని మాత్రం పట్టుకోగలిగారు. కేవలం ఒక ఇంట్లో అద్దెకుంటున్న అక్రమ బంగ్లాదేశ్లో 27 మంది అంటే మొత్తం కేరళ సంగతి ఏంటిది? యావత్ భారతం మాటేంది? ట్రంప్ మాదిరిగా అక్రమ చొరబాటుదారుల్ని, వలసదారుల్ని బేడీలు వేసి కాళ్ళకు చైన్లు తగిలించి మనం వెనక్కి పంపగలమా? మోదీ ఆ పని చేస్తే మన రాహుల్, కేరళలోని పినరయి విజయన్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, అఖిలేష్ వగైరా వగైరా ఊరుకుంటారా? ఆయన ఎందుకు ఎత్తలేడు అనేది ఆయనకు తెలవాలి. మన సాప కిందికి మనమే నీళ్లు తెచ్చుకోవడంలా మనల్ని మించిన వీర సెక్యులర్లు ఇంకెవ్వరు కూడా ఉండరు. సరే, మనం మొదట్లో 3 పేర్లు చెప్పుకున్నాం: ఢిల్లీ, కేరళ, సౌదీ అరేబియా. ఢిల్లీ మెట్రోలో అరాచకం అయిపోయింది, కేరళలో అక్రమం కూడా అయిపోయింది. ఇప్పుడు ఇస్లాంకి పుట్టినలైన సౌదీ అరేబియాకు పోదాం. అసలు ముస్లిం దేశంలో ఏం జరుగుతుంది? ఇండియా, పాక్, బంగ్లాదేశ్ లాంటి కొసరు ముస్లిం ప్రాంతాల్లో భాయిజాన్లు బాబోయ్ అనేలా రెచ్చిపోతా ఉన్నారు కదా. శుక్రవారం ప్రార్థన కాగానే మూకలు చెల్లిగిపోతున్నాయి కదా కొన్ని ప్లేస్లలో. మరి బంగ్లాదేశ్ నుంచి కేరళ దాకా తమ నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని అసలైన భారతీయ ముస్లిం, హిందూ, క్రిస్టియన్, సిక్, బౌద్ధ, జైన, పార్సీలు అందరి అవకాశాలు ఎగిరేసుకుపోతా ఉన్నారు. అగ్రవర్ణాలు, బీసీలు, దళితులు అంటూ మనోళ్ళకి తేడాలేముండవు. కాఫీర్లు అందరినీ అంతం చేయడమే లక్ష్యంగా రాత్రింబవళ్ళు కష్టపడతా ఉంటారు. తెల్లవారితే ఉద్యోగాలు దోచుకుంటారు, రాత్రి అయితే ఇతోధికంగా జనాభా పెంచుకుంటూ పోతారు. ఇంకా లవ్ జిహాద్ అనేది ఉందని నమ్మని వారికి ఈ గజ్వాయి హింద్ వ్యూహం అసలు అర్థం కాదు. అదే భారతదేశం దౌర్భాగ్యం. ఇప్పుడు ఇక సౌదీకి పోదాం. పవిత్ర మక్కా, మదీనాలు ఉండేది ఈ దేశంలోనే. ప్రపంచ ముస్లిం సోదరులందరూ జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని కోరుకుంటారు. అందుకే మన సెక్యులర్ దేశంలోని హజ్ సబ్సిడీలు ఇచ్చి మరీ హిందూ దేవాలయ హుండీల్లో డబ్బులు కూడా వాడేసి అరేబియా దేశానికి పంపిస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ రాచరికంలో ఉండే అత్యంత సంపన్న దేశమైన సౌదీ పాలకుడు ఏం చేస్తున్నాడో తెలుసా? యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ సామాజిక జీవితంలోంచి ఇస్లాంను వేరు చేస్తున్నాడు. పబ్లిక్ లైఫ్లో మసీదులు, ఖురాన్ ప్రార్థనలు, చివరకు ఆజాన్లు కూడా ఉండకుండా జాగ్రత్త పడుతున్నాడు. మరికొన్ని దశాబ్దాల్లో సౌదీలోని చమురు నిల్వలు అయిపోతాయి. ప్రపంచం కూడా పెట్రోల్, డీజిల్ వదిలి విద్యుత్, సౌరశక్తి వైపు కదులుతున్నది. అందుకే ఉన్నదంతా ఊడ్చి పెట్టుకుపోకముందే సౌదీ అరేబియా నిద్రలోంచి లేస్తోంది. ఆ దేశ పాలకుడు సల్మాన్ అనేక సంస్కరణలకు తెరదీసిండు. మహిళలు డ్రైవింగ్ చేయడం మొదలు ర్యాంపై ఫ్యాషన్ షోలు, క్యాట్ వాక్ చేయడం వరకు ఎన్నెన్నో మార్పులు వచ్చినాయి ఈ మధ్యకాలంలో. అంతేకాదు, మహమ్మద్ బిన్ సల్మాన్ ఖురాన్కు ఇంతకాలం ఉన్న కరుడుగట్టిన వ్యాఖ్యానాలు కాకుండా కొత్త పద్ధతిలో కామెంటరీలు రాయిస్తున్నారు. మొత్తంగా 7వ శతాబ్దంలోనే చిక్కుకుపోయిన మధ్యయుగాల ఇస్లాంని మోడర్నైజ్ చేస్తున్నాడు. ఇందులో భాగంగా మార్చి 1 నుంచి మార్చి 29 వరకు సాగుతున్న 2025 పవిత్ర రంజాన్ నెలకు ఎలా గడపాలో స్ట్రిక్ట్ రూల్స్ ద్వారా నిర్దేశించింది. ఇంతకీ సల్మాన్ సౌదీలో అమలు చేయనున్న రంజాన్ రూల్స్ ఏంటి? వింటే మన సెక్యులర్ హిందూ రాజకీయ నాయకులు ఫిట్స్ వచ్చిన వారిలా గిలగిలా కొట్టుకొని కింద పడిపోతారు. మొదటగా, సౌదీ అరేబియాలోని ఏ మసీదు మీద కూడా లౌడ్ స్పీకర్లు ఉండబోవు. ఇప్పటికే ఈ నిషేధం కొనసాగుతున్నది. రంజాన్ నెలలో కూడా ఏ మసీదు మీద ఒక్క మైక్ కూడా మారబోగదు. మక్కా, మదీనాల్లోని అత్యంత పవిత్రమైన 2 ప్రధాన మసీదుల్లోంచి తప్ప సౌదీలోని ఇతర ఏ మసీదులోంచి కూడా ప్రత్యక్ష ప్రసారాలు ఉండవు. అది ఏ వేదిక మీద కూడా, అంటే మీడియా, సోషల్ మీడియా వగైరా వగైరా. ఎక్కడా రంజాన్ నమాజులు లైవ్ టెలికాస్ట్ ఇవ్వడానికి వీల్లేదు. 3వ రూల్ ఏంటంటే, పండుగ నెలలో జరిపే ప్రార్థనలు చిన్నవిగా ఉండాలి. సుదీర్ఘమైన నమాజులు నాట్ అలౌడ్ అన్నట్టు. ప్రేయర్స్ యొక్క సైజ్ కట్ చేసిన సల్మాన్ గారు మరో రూల్ కూడా పెట్టారు. మసీదుల్లో ఎక్కువ రోజులు ప్రార్థనలు చేస్తూ కనిపించే వారి వద్ద ఐడి ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తారు. అంటే ఎవరు ఎటువంటి తేడా పనులు చేసినా అమాంతం ప్రభుత్వానికి తెలిసిపోతుంది. ఐడి ఆధారంగా పట్టుకొని లోపల వేసేస్తారన్నట్టు. సౌదీలో అమలు కాబోయే మరో నియమం విరాళాలకు సంబంధించింది. మసీదులు ఎవరి వద్ద ఎటువంటి చందాలు వసూలు చేయకూడదు. కనీసం ఉపవాసాలు పాటించే ముస్లింలకు భోజనాలు పెట్టడానికి కూడా ఎవరి వద్ద డబ్బులు, దానాలు తీసుకోవద్దు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, వెరీ ఇంపార్టెంట్ రూల్ ఏంటో తెలుసా?
రంజాన్ నెలలో మసీదులకు వచ్చే పెద్దలు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో వెంట తీసుకురాకూడదు. గతంలో సోవియట్లోని కమ్యూనిస్టు పాలకులు ఇలాగే రాబోయే తరాన్ని ప్రార్థనా మందిరాల్లోకి మత సంబంధమైన చోట్లకు అనుమతించేవారు కాదు. అలా మత ప్రభావాన్ని నెక్స్ట్ జనరేషన్ మీద లేకుండా చేయడంలో వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారు కూడా. సౌదీ యువరాజు సల్మాన్ అచ్చం అలాంటి రూల్ని ఇప్పుడు తన దేశంలో విధించిండు. చిన్న పిల్లలు పవిత్ర రంజాన్ నెలలో మసీదుల్లోకి వెళ్ళకూడదు. మరి ముగించే ముందు విక్రమార్కుడిని భేతాలు ప్రశ్నించినట్టుగా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. ఢిల్లీ మెట్రో స్టేషన్ లొల్లికి, కేరళ అక్రమ వలసదారుల సంక్షోభానికి, సౌదీ అరేబియా రంజాన్ రూల్స్కి ఏంటి లింకు? కేవలం ఒకే ఒక లింక్ ఉన్నది. ఇస్లాం పుట్టిన రాజ్యంలోనే కరుడుగట్టిన మత ఛాందసం పక్కకు తప్పుకుంటున్నది. బాగుపడాలంటే మూఢత్వం వదిలేయాలని అరేబియా ఎడారుల్లోని వారికి తెలిసి వచ్చింది. వారి బావుల్లో చెమురు అయిపోతున్న కొద్దీ వాళ్ళ మత ఛాందసం కూడా తగ్గిపోతా ఉన్నది. మరి పాక్, బంగ్లాదేశ్, మన దేశపు కొన్ని ప్రాంతాల ముస్లింల్లో ఏం జరుగుతున్నది? అసలైన ముస్లిం పాలకుడు మహమ్మద్ బిన్ సల్మాన్ కంటే మన సల్మాన్ ఖాన్లే ఎక్కువ నటించేస్తున్నారు. ఉన్మాదం తలకెక్కి సాటి మనుషుల్ని ద్వేషిస్తూ తాము దిగజారుతూ దేశాల్ని అడుక్కు తినేలా చేస్తున్నారు. 1947లో దేశ విభజనతో మొదలైన ఈ ఉన్మాదం పాకిస్తాన్ని మొత్తంగా బొచ్చెపట్టుకునే దిశగా మార్చేసింది. బంగ్లాదేశ్ చేతుల్లా మతోన్మాదుల చేతుల్లోకి పోయి బొంగులోదేశ్గా మారిపోతున్నది. ఇక మిగిలిన భారత్ని సెక్యులర్ హిందువులు, మతోన్మాద మైనార్టీ గ్రూపులు వీలైనంత వేగంగా భ్రష్టు పట్టించే పనిలో ఉన్నాయి. వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోకపోతే జాతీయవాద హిందువులకే కాదు, మతోన్మాదం లేని ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు అందరికీ కూడా కౌంట్ డౌన్ మొదలైనట్టే. बटेंगे तो कटेंगे, एक है तो सिर्फ है। जय हिंद, मेरा भारत महान।